కాసాని జ్ఞానేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని నమ్మించి మోసం చేసిన రంజిత్ రెడ్డి ప్రజలను కూడా మోసం చేస్తాడని వ్యాఖ్యానించారు. బీజేపీకి 10 ఏళ్ల అధికారం ఇస్తే తెలంగాణకు ఏం చేశారో చెప్పాలన్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు వచ్చిన స్పందన చూసి కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుందని ఆరోపించారు. బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ను 48 గంటలు ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిందన్నారు. రేవంత్ రెడ్డికి ఆడబిడ్డలంటే కనీస గౌరవం లేదని ఆమె తెలిపారు. అలాగే చేవెళ్ల అభ్యర్థి కాసాని మాట్లాడుతూ కేసీఆర్ పాలనను కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్ లోపల పెద్ద ఎత్తున మహిళతో కూడుకున్నటువంటి సమాజం లోపల మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికలు ఎంతో దూరం లేవు, 12 రోజులు ఉంది. తప్పకుండా ఉదయంలోనే లేచి 13వ తారీఖు ఉదయంనే మరి అందరూ మీతో పాటు కార్యకర్తలతో పాటు పబ్లిక్ని తీసుకెళ్ళి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతూ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొత్తం చేవెళ్ల పార్లమెంట్లో ఎక్కడ చూసినా కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఉన్న సంబంధాలు, కాసాని జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోయినా కూడా చేవెళ్ల పార్లమెంట్లో బ్రహ్మరథం పడుతూ మీతో మేము ఉన్నామని భరోసా ఇస్తూ గెలిపిస్తామని ప్రజలు ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా చాలా సంతోషం అనిపించింది. కేసీఆర్ గారికి ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించున్నారు. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన ఎట్లుంది, 5 సంవత్సరాల్లో ఎంత మార్పు జరిగిపోయింది, అయ్యో అనవసరంగా కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామనే బాధ ఈరోజు కింది స్థాయిలో రైతన్నల్లో, మహిళలలో అందరిలో ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గ్రామాలకు వెళ్తే కరెంటు లేక పంటలు ఎండిపోయి నీళ్లు తాగడానికి మిషన్ భగీరథ లాంటి నీళ్లు కూడా రాక అయ్యో కరెంటు పోయినప్పుడు అయ్యో కేసీఆర్ను బొడగొట్టుకుంటామనే ఫీలింగ్ ఈరోజు ప్రజలలో స్పష్టంగా కనిపిస్తుంది.